నువ్వు నడవడం ఎందుకు సాత్విక్? నేను డ్రాప్ చేస్తాను పదా. వద్దు బ్రదర్, నేను నడుచుకుంటూనే వెళ్తాను. అక్క, సాత్విక్ ఏదో అర్జెంట్ పని మీద వెళ్తున్నాడు, మీరు ఎదురండి. అలెక్కి అక్క బాయ్. బాయ్ సాత్విక్. ఐశ్వర్య అక్క బాయ్. బాయ్ బాయ్ శ్రావణ్. ఒరే సాత్విక్, ఇక నుంచి నా లైఫ్ ఎంజాయ్గా సాగితే నీ లైఫ్ మాత్రం ఏడుపుగా తయారవుద్ది. మీనాక్షి, ఆ సాత్విక్ మీద ఒక ఫ్రెండ్గా నీకు ఎలాంటి ఫీలింగ్ ఉందో నాకు తెలియదు, కానీ నిన్ను మాత్రం వాడు పిచ్చి పిచ్చిగా లవ్ చేస్తున్నాడు. వాడు మన నిశ్చితార్థానికి ఇక్కడ ఉంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే వాడిని ఇక్కడ నుంచి స్కెచ్ వేసి మరీ సాగనంపాను. లేకపోతే నా ఫియాన్సీకే లవ్ లెటర్ రాస్తాడా? అందుకే వాడిని చాలా తెలివిగా దెబ్బకొట్టి ఇక్కడి నుంచి పంపించేస్తున్నాను. పాపం పిచ్చోడు తన లవర్ని కలుసుకుందామని చెప్పి హ్యాపీగా వైజాగ్ వెళ్తున్నాడు. ఇక మీనాక్షి నాకే సొంతం, నాకే సొంతం. సాత్విక్, నువ్వు వైజాగ్ నుంచి తిరిగి వచ్చే లోపు నాకు మీనాక్షికి ఎంగేజ్మెంట్ జరిగిపోతుంది. నా మీనాక్షి నువ్వు ప్రేమిస్తున్న మీనాక్షి అని చెప్పి నీకు తెలిసే అవకాశమే లేకుండా చేస్తాను. హ్యాపీ జర్నీ సాత్విక్. మీనాక్షి, ఇక మన ఇద్దరిని ఎవ్వరూ విడదీయలేరు. ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో, ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో. మై మరచిపోయా మాయలో ప్రాణమంత మీటుతుంటే వాన వీణలా ఎదుట నిలిచింది చూడు.
హాయ్ చిట్టి. ఏంటి నా కోసం ఇది గిఫ్ట్ తీసుకొచ్చినట్టున్నావు? ఐ లవ్ యూ మీనాక్షి. శ్రావణ్. నేను నా ఫియాన్సీ వైట్ డ్రెస్ లో ఫొటోస్ దిగాను. మా పక్కన స్వామి మలై నాయకర్ గారు కూడా ఉన్నారు. నాకంతా కన్ఫ్యూజింగ్గా ఉంది. నాకు ట్రైన్లో పరిచయమైన మీనాక్షి, శ్రావణ్ పెళ్లి చేసుకోబోతున్న మీనాక్షి ఒక్కటేనా? అయ్యో, కొంప మునిగిపోయింది. నాకు తెలియకుండానే నేను పెద్ద సూప్లో ఇరుక్కుపోయాను. సాత్విక్, నువ్వేంటి ఇక్కడ? ఏం లేదక్క. అక్క, ఈవిడ మీనాక్షి గారని నా ఫ్రెండ్. మొన్న కోయంబత్తూరు నుంచి వచ్చేటప్పుడు ఇద్దరం ఆర్ఏసీలో వచ్చాం. ఇంతకీ మీరెక్కడ ఉంటారు? ఈ పక్కనే ఉంటాం. రోజు ఇక్కడికి అరోబిక్ నేర్చుకోవడానికి వస్తున్నాం కాబట్టి మేమంతా కేర్ ఆఫ్ అడ్రస్ ఇదే ఇచ్చాం. అలేఖ్య అక్కకి మీనాక్షి నాకు ట్రైన్లో పరిచయమైన అమ్మాయి అని ముందే తెలుసు అనమాట. నన్ను ఆట పట్టించడానికి సరదాగా ఏరోబిక్ సెంటర్లో అలా మాట్లాడారనమాట. కానీ నేను ప్రేమిస్తున్న సంగతి మాత్రం అలేఖ్య అక్కకి తెలీదు. ఇప్పుడు మీనాక్షి మా అలేఖ్య అక్క ఇంట్లోనే ఉందన్నమాట. చూడు సాత్విక్, నీ గురించి నేను ఎప్పుడు ఐశ్వర్య గారితోటి మన రెడ్డెమ్మ గారితోటి మాట్లాడుతూనే ఉన్నాను. ఎందుకంటే నీ విషయంలో నాకు చాలా భయం. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక ప్రాబ్లం తీసుకొస్తావు. కనీసం ఇక్కడైనా ఎలాంటి ప్రాబ్లం తీసుకురాకు. అయ్యో అన్నయ్య, నువ్వు మరీ చెప్పాలా? నాకు మాత్రం తెలీదా? ఎలాంటి ప్రాబ్లమ్స్ ని నేను తీసుకురాను. ఈ అన్నయ్య పరువు పోయే పని ఏదీ చేయకూడదు, సరేనా? అలాగే, మా అన్నయ్య పరువు తీసే పని ఏదీ చేయను. ఒరే, నాకెందుకు ఆరేసి వచ్చిందిరా? నేను మీనాక్షిని ప్రేమించకుండా ఉండుంటే బాగుండేది. అసలు నేనే మీనాక్షిని శ్రావణ్ చూసేలా చేసి శ్రావణ్ మనసు మీనాక్షి మీదకి వెళ్ళేలా చేశాను. టోటల్గా నాకు తెలియకుండానే నా గులాబీ చుట్టూ ముళ్ళ కంచెని కట్టుకున్నాను. నాకే గుచ్చుకుని నాకే రక్తం వస్తుందని గ్రహించలేకపోయాను. నేనేం చెప్పాలనుకుంటున్నానో ఈ లెటర్లో రాసి పెట్టాను. ఇప్పుడే కాదండి, తర్వాత పర్సనల్గా చదవండి. అలాగేనండి, బాయ్. బాయ్. ఏమండి, నేను రాసిన లెటర్ చదివారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చదివాను. అందులోని మీ ఫీలింగ్స్ ని బాగా అర్థం చేసుకున్నాను. నో నో నో, తప్పు చేశాను. మీనాక్షి ఎవరో అని తెలియకుండా ప్రేమించి తప్పు చేశాను. నేను ప్రేమిస్తున్నాను మీనాక్షి అని మీనాక్షి లవ్ లెటర్ రాసి తప్పు చేశాను. ఇప్పుడు నా లవ్ ని మీనాక్షి యాక్సెప్ట్ చేసింది. నేను ఇప్పుడు ఏం చేయాలి? వద్దు,
వద్దు, నాకు ఆ ప్రేమ వద్దు, మీనాక్షి వద్దు. నాకు మా అన్నయ్య రెడ్డెమ్మల పరువే ముఖ్యం. ఇప్పుడు అక్కడ నిశ్చితార్థం పనులు జరుగుతున్నాయి. నేను అక్కడికి వెళితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను మీనాక్షిని ప్రేమిస్తున్నట్టే మీనాక్షి కూడా నన్ను ప్రేమిస్తుంది. అందుకే నేను రాసిన లవ్ లెటర్కి పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చింది. ఇప్పుడు నేను మీనాక్షికి దూరంగా వెళ్ళిపోతే కొన్నాళ్ళు మీనాక్షి దృష్టిలో నేను మోసగాడిని అయిపోతాను. తర్వాత శ్రావణ్తో మీనాక్షికి పెళ్ళయ్యాక చాలా హ్యాపీగా ఉంటుంది. శ్రావణ్ కూడా చాలా మంచివాడు, మీనాక్షిని చాలా బాగా చూసుకుంటాడు. ఇదంతా జరగాలంటే వెంటనే నేను ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. ఇక అలేఖ్యకి ఐశ్వర్యకి ఎవ్వరికీ కనిపించకూడదు, కనిపించకూడదు, కనిపించకూడదు. అమ్మాయి ఎవరో మీనాక్షి అడ్రస్ వైజాగ్ అని చెప్పి రాంగ్ అడ్రస్ ఇచ్చింది. కానీ నువ్వు మాత్రం నన్ను మీనాక్షిని కలపాలని చూసి ఈ ఫోటోని నేను చూసేటట్టు చేశావు. కానీ నీ ప్రయత్నం అంతా వృధా అయిపోయింది చిట్టి. నేను ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను. నువ్వు కూడా నాకు దూరంగా వెళ్ళిపో. ఏరా, నువ్వు కూడా నాతో పాటు వస్తావా? వద్దురా, వద్దు. గొడవలు సృష్టించిపోయే ప్రేమ నాకు వద్దురా. నా మనసు నేను చంపేసుకున్నాను. నువ్వు కూడా నా మీద ప్రేమను చంపేసుకో. వెళ్ళిపో, వెళ్ళరా. సారీ మీనాక్షి, సారీ. నువ్వు హ్యాపీగా ఉండాలని నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. ఎదలో పూల ఋతువై ఎప్పుడు వస్తావు? నిన్ను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావు? తెలియదే ఎవ్వరికి, తేలదే ఎన్నటికి. అందుకే నీ కథకి అంతులేదెప్పటికీ. తీరాలు లేవే ప్రేమ నీ దారికి. ఏంటి సాత్విక్, బ్యాగ్ వేసుకొని ఎక్కడికి బయలుదేరావు? ఏం లేదు అంకుల్, అర్జెంటుగా వైజాగ్ వెళ్ళాలి, చిన్న పనుంది. ఇప్పుడంత అర్జెంట్గా ఏంటయ్యా? నా కూతురు నిశ్చితార్థం అయిపోయిన తర్వాత వెళ్ళొచ్చులే. లేదంకుల్, నేను వెళ్ళాలి. అసలు నువ్వెందుకు ఇప్పుడు ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్ళిపోతున్నావో, అలా వెళ్ళడానికి అసలు కారణం ఏంటో నాకు తెలుసు. మా అమ్మాయి మీనాక్షి మూలంగా నువ్వు వెళ్ళిపోతున్నావు కదూ? సాత్విక్, నువ్విక్కడి నుంచి వెళ్ళిపోవడానికి మీనాక్షే కారణం కదూ? నువ్వు మీనాక్షి కోయంబత్తూరు నుంచి ఒకే ట్రైన్లో ఆర్ఎస్సీలో ఇక్కడికి వచ్చారు.
అలా పరిచయమైన నా కూతురు మీనాక్షి రోజు నువ్వు తిట్టుకునే అలేఖ్య మరదలు ఒక్కటే అనే విషయం నీకు తెలిసింది. దాంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నావు కదూ? అలా కాదు అంకుల్. నాకు తెలుసయ్యా. ఇప్పుడు మీనాక్షికి నువ్వెవరో తెలిసింది, నీకు మీనాక్షి ఎవరో తెలిసింది. ఈసారి మీ ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. దాంతో మీనాక్షి మీద కోపంతో నువ్వు వెళ్ళిపోతున్నావు, అంతేగా? అంకుల్ అది సాత్విక్, మీ బావ మరదళ్ళ గొడవ గురించి నాకు అలేఖ్య చెప్పిందిలే. ఇద్దరూ ఇద్దరే పోటీ పడి మరీ తిట్టుకున్నారట. ఇప్పుడు ఏం తిట్టుకున్నారేంటి అంత కోపంతో వెళ్ళిపోతున్నావు? చెప్పు. నీ విషయంలో నా కూతురు నిజంగా చాలా అదృష్టవంతురాలు. నీలాంటి మంచి స్నేహితుడు దొరికాడు, అర్థం చేసుకోగలిగే మంచి బావ దొరికాడు. నువ్వు వెళ్ళిపోతే ఎలా చెప్పు? అందులోనూ శ్రావణ్ కూడా నీకు మంచి ఫ్రెండ్ అయ్యాడు. ఈ టైంలో నువ్వు వెళ్ళడం ఏంటి సాత్విక్? నీ మరదలు నీ ఫ్రెండ్ శ్రావణ్ల నిశ్చితార్థం అయ్యేదాకా నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, అర్థమైందా? వరద, బ్యాగ్ తీసుకో. చిన్న చెప్తున్నారు కదా, పద పద సాత్విక్. సాత్విక్, నిన్ను ఈ పావురం వదలలేదు, నీ మరదలు వదలలేదు. మీ స్నేహం అంత గొప్పది సాత్విక్. అయినా నువ్వు వెళ్ళిపోతే మీనాక్షి ఎవరు నేర్పిస్తుంది సాత్విక్? సాత్విక్, సరదాగా నిన్ను మీనాక్షి ఆట పట్టించిన మనసు మాత్రం బంగారం. ఒకవేళ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళినట్టుంటే నా మూలంగానే మా బావ వెళ్ళిపోయాడని ఎంత బాధపడేదో. అసలు మీ ఇద్దరులాంటి బావ మరదల్ని మేము ఇంతవరకు ఎక్కడా చూడలేదయ్యా. చూసావా చిట్టి, ఇప్పుడు ఇంకా ఊబిలోకి వెళ్ళిపోతున్నాను రా. ఏ మీనాక్షికైతే నేను కనబడకూడదు అని ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నానో, మళ్ళీ ఆ మీనాక్షి దగ్గరికే నేను వెళ్లాల్సి వస్తుంది. నాయకర్ అంకుల్ మీనాక్షికి నాకు మధ్య ఉన్న అపురూపమైన స్నేహం వలన నన్ను తన దృష్టిలో చాలా గొప్పగా ఊహించుకున్నారు. అలాంటిది ఇప్పుడు మీనాక్షి పలానా అని తెలియకుండా నా ప్రేమనంతా తనకి లవ్ లెటర్గా ఇచ్చాను. మీనాక్షి కూడా నా లవ్ని యాక్సెప్ట్ చేసింది. నేను ఇప్పుడు అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో ఏమో. నేను తప్పించుకోవడం ఎలారా చిట్టి, ఎలా?
అక్క నిశ్చితార్థానికి వచ్చే కార్లన్నీ ఇటు సైడ్ పెట్టిద్దాం. వచ్చిన వాళ్ళంతా ఇక్కడే దిగుతారు. ఇక్కడెందుకు అలేఖ్య? ఎక్కువ కార్లు వస్తాయి కదా, కార్లు బ్యాక్ వెళ్ళటం చాలా కష్టం అవుతుంది. అవును, నువ్వు చెప్పింది కూడా కరెక్టే అక్క. తప్పైపోయిందమ్మా, పొరపాటును చేజారి కింద పడిపోయిందమ్మా. జాగ్రత్తగా చేయండి. అలాగేనమ్మా. ఒరేయ్, పని సరిగ్గా చెయ్యి. వాళ్ళు ఎవరనుకుంటున్నావు? ఈ ట్విన్ సిటీకే ట్విన్ సిస్టర్స్ అని వాళ్ళిద్దరికి పేరుంది. తేడాలు వచ్చాయో తాళాలతో ఆడుకుంటారు. అలాగా? అవును, వాళ్ళంతే, ఒకే మాట మీద ఉంటారు. ఎవరైనా తప్పు చేస్తే ఆదిలాబాద్లో కొట్టడం స్టార్ట్ చేస్తే హైదరాబాద్లో ఫినిష్ అయి మహారాష్ట్ర బార్డర్లో పడతారు. అయితే మనం జాగ్రత్తగా పనిచేయాలి బాబు. అవును.